ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క ఆర్టికల్. ధనాశ అనర్థం. డబ్బు మీద దురాశ చాలా చెడు చేస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ సందర్భంగా క్రీస్తును గొప్పగా విశ్వసించిన బ్రదర్ భగత్ సింగ్ ఛాబ్రా జీవితానుభవాలను గుర్తు చేసుకుందాం. ఒకసారి సింగ్ 1959లో అమెరికాలో ప్రసంగించేందుకు వెళ్లారు. అక్కడో ధనికుడు ఆయన గురించి విని, కలుసుకోవాలని వచ్చాడు. మాటల్లో ఆ అమెరికన్ చెక్బుక్ తీసి, మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. దయచేసి దీన్ని నా కానుకగా స్వీకరించండి అంటూ పెద్ద మొత్తం రాసిన చెక్ ఇవ్వబోయాడు. ఆయన దాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు అనుకుంటే, అందుకు భిన్నంగా, నా అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు, ఇక దీంతో నాకేం పని అంటూ సున్నితంగా తిరస్కరించారు బ్రదర్ భక్తి సింగ్. మరో సందర్భంలో సింగ్ ఒక సభలో ప్రసంగించిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అనేకమంది ఆయనను సాగనంపడానికి వచ్చి, నోట్ల కట్టలు, మరెన్నో బహుమతులు ఇవ్వబోయారు. రైలు టికెట్టు కొనివ్వండి చాలు, ఇవన్నీ నేనేం చేసుకుంటాను అంటూ నచ్చజెప్పి, ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. ధనాశ సమస్త అనర్థాలకు మూలం అనే సత్యాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా ఆచరణలో చూపి, ఆదర్శమయ్యారాయన. డబ్బు మీద దురాశ చాలా చెడు చేస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ సందర్భంగా క్రీస్తును గొప్పగా విశ్వసించిన బ్రదర్ భగత్ సింగ్ ఛాబ్రా జీవితానుభవాలను గుర్తు చేసుకుందాం. ఒకసారి సింగ్ 1959లో అమెరికాలో ప్రసంగించేందుకు వెళ్లారు. అక్కడో ధనికుడు ఆయన గురించి విని, కలుసుకోవాలని వచ్చాడు. మాటల్లో ఆ అమెరికన్ చెక్బుక్ తీసి, మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. దయచేసి దీన్ని నా కానుకగా స్వీకరించండి అంటూ పెద్ద మొత్తం రాసిన చెక్ ఇవ్వబోయాడు. ఆయన దాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు అనుకుంటే, అందుకు భిన్నంగా, నా అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు, ఇక దీంతో నాకేం పని అంటూ సున్నితంగా తిరస్కరించారు బ్రదర్ భక్తి సింగ్. మరో సందర్భంలో సింగ్ ఒక సభలో ప్రసంగించిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అనేకమంది ఆయనను సాగనంపడానికి వచ్చి, నోట్ల కట్టలు, మరెన్నో బహుమతులు ఇవ్వబోయారు. రైలు టికెట్టు కొనివ్వండి చాలు, ఇవన్నీ నేనేం చేసుకుంటాను అంటూ నచ్చజెప్పి, ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. ధనాశ సమస్త అనర్థాలకు మూలం అనే సత్యాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా ఆచరణలో చూపి, ఆదర్శమయ్యారాయన.